మన గార్డెన్‌లో పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు, అలాగే విత్తనాలు ఇవన్నీ చక్కగా హెల్తీగా నాటుకోవడానికి, పెరగడానికి మొక్కలు బాగా పెరిగి మంచి పూత, పిందె, కాయ ఇవన్నీ రావడం కోసం గ్రోత్ హార్మోన్స్ ఉండాలండి. గ్రోత్ హార్మోన్స్ కోసం మనం ఎంతెంతో ఖర్చు పెట్టక్కర్లేదు. చాలా సులభంగా కొబ్బరి లేత కొబ్బరితో ఎలా చేసుకోవచ్చో ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. కొబ్బరికాయలు ఒక్కొక్కటి మరీ లేతగా ఉంటాయి కదండి. కొంచెం మెత్తగా ఉన్నవైతే చక్కగా స్పూన్తో తీసుకుని తినేస్తాము. కొంచెం ముదిరిన కాయ అయితే మనం అలా తినలేం కదండి. చట్నీలు అటువంటివి చేసుకోవడానికి కూడా ఉపయోగపడవు. ఇటువంటి కొబ్బరిని మనం చక్కగా గార్డెన్కి ఉపయోగించుకోవచ్చండి. చాలా సులువుగా మంచి పోషకాలు అందించేలాగా, గ్రోత్ హార్మోన్స్ అందించేలాగా, కాల్షియము, పొటాషియము ఇటువంటివన్నీ అందేలాగా చేయొచ్చు. ఈ కొబ్బరి పాలు మనం ఉపయోగించడం వల్ల అండి గ్రోత్ హార్మోన్స్ అంటే గిబ్బర్లిన్స్ ఇటువంటివన్నీ అందండి. ఆ మొగ్గలు అవి కూడా ఎక్కువ వస్తాయండి. ఆ కాయల సైజు కూడా బాగా వస్తుంది. ఇక రూట్స్ కూడా బాగా చక్కగా విస్తరిస్తుంది అనమాట. అంటే మొక్క అటు మట్టి లోపల వేరు వ్యవస్థని విస్తరింప చేసుకోగలుగుతుంది. అలాగే పైన కొమ్మలు, రెమ్మలు కూడా విస్తరించుకునండి ఎక్కువ మనకి పూత, పిందె ఇవన్నీ వచ్చేలాగా చేయగలదు అనమాట. అంత చక్కటి గ్రోత్ హార్మోన్స్ అలాగే మొక్కకి కావాల్సిన పోషకాలు అందించే ఈ లేత కొబ్బరి మనకి చాలా సులువుగా తక్కువ ఖర్చుతోటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి బొండాల షాపులు ఉంటాయి కదండి, అక్కడ కొంచెం ముదిరిన కొబ్బరి తినరండి, పడేస్తూ ఉంటారు. అటువంటివి మనం కొద్దిగా అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు. అలాగనే తెచ్చుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో కూడా మనం లేత కొబ్బరికాయలు వస్తూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మనం కొట్టినప్పుడు, అటువంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ముదిరినా పర్లేదు, కాకపోతే మనకి ఈ స్టేజ్లోదైతే ఆ పాలు బాగా వస్తాయండి, క్వాలిటీగా కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు లేత కొబ్బరి ఇలా కొంచెం ముప్పేట పదును అంటారండి దీని మామూలుగా వాడుక భాషలో. ఈ ముప్పేట పదునులో ఉన్న కొబ్బరిని చక్క పాలు కింద తీసి మొక్కలకి ఇస్తేయండి అవి హెల్దీగా పెరుగుతాయి. ఇది వట్టినే విడిగా వాడకూడదండి. ఎలాగ వాడాలి ఏంటి అన్నది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే ఎలా వాడాలి ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. మనం చాకుతోటండి కొంచెం ఇలాగా బాక్సుల్లాగా అంటే జస్ట్ నిలువుగా అడ్డంగా అనేస్తే మనం ఇలా తీసినప్పుడు అవి ముక్కల కింద వచ్చేస్తాయి అన్నమాట. ఈ కొబ్బరి ఇదిగోండి, మనం ప్రత్యేకంగా ఈ చెక్క కింద తీసుకుని ముక్కలు చేసుకోకర్లా, ఇలా చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తాయండి. చాలా సులువుగా తీసేసుకోవచ్చండి. ఎక్కువసేపు కూడా మనకేమీ పట్టదు. మనం ఇది మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నప్పుడు అండి, మనం ఈ పాలు కింద కాఫీ చిక్కాలు ఉంటాయి కదండి, కొంచెం పెద్ద చిక్క, దాంట్లో మనం ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి నీళ్ళేసి మళ్ళీ తిప్పుకుని అలాగా 3 సార్లు తిప్పుకున్నాం అనుకోండి, చక్కగా పాలు కింద వచ్చేస్తుంది అనమాట. ఈ మిగిలిపోయిన తుక్కు వస్తుంది కదండి మనం ఫిల్టర్ చేశాక, అది కూడా మనం కంపోస్ట్లోకి వాడేయచ్చు. ఇదిగోండి మొత్తం మళ్ళీ వచ్చేసినాయి ముక్కల కింద. వీటిని గ్రైండ్ చేసేసి పాలు కింద తీసేద్దామంట. ఇదిగోండి గిన్నెడు పాలు వచ్చినాయి. ఇదిగోండి ఇంత పిప్ వచ్చిందనమాట. ఇది మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. కొబ్బరి పాలల్లో సైటోకైనైన్స్, గిబ్బర్లిన్స్ ఇవన్నీ ఈ లేత కొబ్బరి పాలల్లో దొరుకుతాయి. అండ్ ముదురు కొబ్బరి వాడామనుకోండి, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అది ఎక్కువైపోయండి, మొక్కలకి వేరే ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనమాట. అలాగే ఈ పాలు కూడా మనం డైరెక్ట్గా యూస్ చేయకూడదండి. డైల్యూట్ చేసి మనం స్ప్రే చేసినా కూడా ఈ పాలు కంటే కూడా పాలల్లో ఏదో ఒకటి మిక్స్ చేస్తే అది బాగా ఉపయోగిస్తుంది అనమాట. నేను ఇక్కడ OWDC మిక్స్ చేస్తున్నాను. ఒక గిన్నె కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, దానికి 4 గిన్నెల OWDC తీసుకున్నాను. అంటే దీంతో నేను 2 డొక్కులు వేసానండి OWDC. దాంట్లో మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసిన ద్రావణం ఇదిగోండి ఇలా ఉంది. ఇది బాగా కలిపేయాలండి. బాగా మొత్తం ఈ కొబ్బరి పాలు OWDC కలిసేలాగా మనం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక ఒక 20 లీటర్ల బకెట్కి 2 లీటర్స్ ద్రావణం మిక్స్ చేసుకునండి. మొత్తం మొక్క మొదళ్ళు మట్టి ఇవన్నీ తడిచేలాగా స్ప్రే చేసేయాలండి. మరి మొదలెట్టేద్దామండి స్ప్రేయింగ్ కూడా. మొక్కలకి ఏదైనా సరే మనం ఇటువంటివి ఇచ్చేటప్పుడు అండి ముందుగా వాటరింగ్ చేసేయాలండి. అంటే మనం స్ప్రేయింగ్ చేసినా లేదంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ముందు వాటరింగ్ చేసేసాక అప్పుడు చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం మొక్కలన్నీ తడిచేలాగా మనం స్ప్రే చేయాలన్నమాట.
ఇది సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అండి. ఇక్కడ రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటికి స్ప్రే చేస్తున్నాము. ఇక్కడ ఆనపకాయలని అదొక రకం బీన్స్ అండి. అది టమోటో, బెండ, చామంతి, అలాగే పళ్ళ మొక్కలు, పూల మొక్కలు. ఇదిగోండి ఆస్ట్రో భలే విచ్చుకుంది చూడండి. 2 కలర్స్ ఏవో ప్లాస్టిక్ బొకేలాగా భలే ఉంది కదండి ఇది. ఇలాగా మనకి గార్డెన్లో అడుగుపెట్టిన వెంటనే పూల మొక్కలు ఉన్నాయనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అండి ఇది. ఇక్కడ కూడా చామంతి, బంతి ఇవన్నీ వేసాము. ఏనుగు దంతం బెండ, దీనికి కూడా స్ప్రే చేసేస్తామండి. అప్పుడు మొక్కలన్నీ కూడా చక్కగా తేరుకునండి, హెల్తీగా పెరుగుతాయి. ఈ కొబ్బరి పాలు వేయడంతో అండి ఈ కాయలు ఇవన్నీ కూడా మనకి మంచి సైజు వస్తాయండి. స్ప్రేయర్ ఎక్కడ కొన్నాము, ఎంత అయ్యింది, ఎలా ఉపయోగించాలి అన్నది నేను ప్రత్యేకంగా వీడియో చేస్తానండి. ఇది వరకు షార్ట్ వీడియోలో చూపించాను. మొక్కలు చూసారా, ఏవేవో చీడలో పేడలో రకరకాల కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయండి. మనం ఈ గ్రోత్ ప్రమోటర్లో OWDC కూడా మిక్స్ చేసాం కదా, అందుకని ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా పోయండి, మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. మంకెనా అండి, బాగానే పూసింది. మళ్ళీ ఈ మధ్య పాపం డల్ అయ్యిందండి. అందుకనే ఇవాళ ఈ కొబ్బరి పాలు OWDC రెండు మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాం అనమాట. 1:2 కింద వేసామండి. కొబ్బరి పాలు ఒకటైతే OWDC 2 కింద వేసాం. ఇలాగ మిక్స్ చేసుకున్న ద్రావణాన్ని మొత్తం మొక్కలన్నిటికీ స్ప్రే చేసేస్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ చూసారు కదా ఇందాక, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్ప్రే చేసేస్తున్నాము. మనం మొక్కలు మొదలు తెచ్చుకుంటే అండి చక్కగా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుందండి. మొక్కలు కూడా స్ట్రాంగ్గా వేరు వ్యవస్థ ఉండడంతో బాగా విస్తరించినట్టు పెరుగుతాయి. కాబట్టి మనం మొదళ్ళకి ఇచ్చుకోవచ్చు, అలాగే ఈ కొమ్మలకి, ఆకులకి, పూతకి అన్నిటికి తగిలేలాగా స్ప్రే చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలు ఇలాగా మొక్కలకి OWDCలో కలిపి స్ప్రే చేయడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అలాగే చెప్పాను కదా, చిక్కగా మాత్రం ఇవ్వకూడదు, డైల్యూట్ చేసుకుని ఇచ్చుకోవాలి. దీంట్లో ఉండే న్యాచురల్ హార్మోన్స్ అంటే సైటోకెనిన్స్, గిబ్బర్లిన్స్ ఇవన్నీ కూడా మొక్కలు బాగా ఎక్కువ చిగుళ్ళు వచ్చేలాగా చేస్తాయండి. అలాగే మొగ్గలు అవి ఎక్కువ వచ్చేలా చేస్తాయన్నమాట. అందుకని మనం మొక్క ఎదుగుతున్న దశలో ఇచ్చుకుంటే చాలా బాగా ఉపయోగిస్తుందండి. ఇక్కడ ఇవన్నీ కూడా చామంతి ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి కదా, ఈ మొగ్గలు అవి బాగా నిలదొక్కుంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఈవేళ ఈ కొబ్బరి పాలు OWDC మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాం అనమాట. ఈ హార్మోన్స్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా బాగా ఉంటాయండి. అందువల్ల ఈ కొబ్బరి పాలు మొక్కలకి చక్కగా మంచి బలంగా ఏపుగా పెరిగేలాగా సహకరిస్తాయి. పెట్టుకోవాల్సింది ఏంటంటే చిక్కటి కొబ్బరి పాలు మాత్రం ఇవ్వకూడదు. ఆ చిక్కటి కొబ్బరి పాలు ఇస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, మట్టిలో ఇచ్చిన మట్టి పాడైపోతుంది, ఆ మొక్కలు కూడా డ్యామేజ్ అయిపోతాయండి. కాబట్టి డైల్యూట్ చేసుకోవాలి. మనం ద్రవజీవామృతం అటువంటి వాటిల్లో కూడా కలుపుకొని ఇచ్చుకోవచ్చండి. మనం మొలకెత్తుతున్న చిట్టి చిట్టి మొక్కలకి ఇచ్చుకోవచ్చు, అప్పుడే పాతుకున్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈ గ్రోత్ హార్మోన్ను మనం విత్తనం దశ నుంచి మొక్కలు దిగుబడినిచ్చే దశ వరకు కూడా, అంటే విత్తనాలు నాటుకున్న దగ్గర నుంచి అవి పెరిగి పూత, పిందె, కాయ ఇచ్చే వరకు, అంటే అటు పూల మొక్కలు కానీ, పళ్ళ మొక్కలు కానీ, కాయగూర మొక్కలు కానీ వేట్లకైనా సరే మనం చక్కగా ఇవ్వచ్చండి. ఈవేళ ఈ వీడియోలో లేత కొబ్బరి పాలు ఉపయోగించడం వల్ల మొక్కలకి ఎంత లాభం ఏంటి అన్నది తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.